హాయ్ హలో నమస్తే నేను మీ రాకీ భాయ్. సో ఏంటి అసలు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న వాయిస్ మెసేజ్ ఇంత వైరల్ అవుతుంది, నా జీవితం మారిపోతుంది, మేము ఇంత బాధపడాల్సి వస్తుంది, మేము మరీ ఇంత దారుణానికి బలి కావాల్సి వస్తుంది అని చెప్పి మాత్రం పాపం అనుకోని కూడా ఉండరు. అలా చేసేసారు ఆ ముగ్గురు అమ్మాయిల్ని. ఒక అమ్మాయి మాట్లాడిన తప్పుకు ముగ్గురు అమ్మాయిలు బలైపోయారు. సో ఎందుకు అంతగా ఆ అమ్మాయి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు దానికోసం ఇంత చర్చ, ఇంత వైరల్ చేస్తున్నారు, ఆ వీడియోని ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ చిన్న మెసేజ్, ఈ చిన్న వాళ్ళు పంపించిన ఓ చిన్న మెసేజ్, ఆ స్టోరీని ఇంత వైరల్ చేస్తున్నారు. ఆ వాయిస్ మెసేజ్ కొద్దిగా ఆ అమ్మాయి ముందులే రాజమండ్రి అమ్మాయి, అదిగాక పచ్చళ్ళు గిచ్చళ్ళు చేసి బాగా కారం కారం ఆ మంటలో ఎంతమంది ఆ అమ్మాయిని బాధలు పెడితే అంత కోపంగా ఘాటుగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో ఆ అమ్మాయి మాటలను చూస్తే నాకైతే అర్థమైంది. సో మిగతా వాళ్ళు వేరే వేరే విధంగా వేరే రకాలుగా అనుకుంటారు, కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఆ చిన్న మెసేజ్కి మాత్రం రియాక్ట్ అంతగానం అయ్యేది కాదు. అంతకు ముందు ఎన్నో మెసేజ్లు, ఎన్నో 10ల సంఖ్యలో కావచ్చు, 100ల సంఖ్యలో కానీ కావచ్చు మెసేజ్లు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయిలు కొద్దిగా దాంట్లో ఈ అమ్మాయి ఎవరైతుందో ఈ అమ్మాయి కొద్దిగా గ్లామర్గా ఉన్నారు, అందంగా ఉన్నారు. కొద్దిగా డ్రెస్సులు కూడా వాళ్ళు చాలా అందంగా కనబడేలాగా వేసుకొని పికిల్స్ చేస్తున్నారు. సో మీకు తెలుసు, అమ్మాయిలు కొద్దిగా అందంగా కనబడితేనే ఒక రేంజ్లో ట్రోల్ చేస్తారు, లేకపోతే ఒక రేంజ్లో మాట్లాడతారు, లేకపోతే వేరే వేరే బూతులు కూడా మాట్లాడతారు. అలాంటిది వాళ్ళు ఆ వర్క్ చేసే సమయంలో కానీ, ఆ వర్క్ చేసే క్రమంలో కానీ కొద్దిగా వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ వాళ్ళు కానీ కొద్దిగా గ్లామర్గా కనబడడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా నోరుకొచ్చినట్టు వీడియోలు పెట్టింటారు, లేకపోతే మెసేజ్లు పెట్టింటారు, లేకపోతే వాయిస్ మెసేజ్లు పెట్టింటారు. దానికి ఆ అమ్మాయి నోరు జారి బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేసింది, కొద్దిగా బూతులు తిట్టింది. ఎవ్వరు తిట్టనంత, లేకపోతే ఇంతకుముందు ఎవ్వరు చేయనంత ఆ అమ్మాయి ఏం చేయలే. చాలామంది చాలా విధాలుగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు, చాలామంది కూడా తిట్టిరు. ఎందుకంటే మనం తీసుకోవచ్చు, రోజా గారిని తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది మహిళా మండల్ లీడర్లు ఉంటారు, వాళ్ళని తీసుకోవచ్చు. ఏదైనా కానీ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగినా, లేకపోతే వాళ్ళని ఎవరన్నా తిట్టినట్టు కానీ, లేకపోతే వేరే విధంగా చూసినట్టు కానీ అనిపించినా కూడా బూతులు తిడతారు, లేకపోతే కొంతమంది అయితే కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఆ అమ్మాయిల్ని ఎంతోమంది టార్గెట్ చేసి ఎంతోమంది మెసేజ్లు పెడుతుంటే అనుకోకుండా ఒక్కటే ఒక నోరు జారి ఆ అమ్మాయి బూతులు తిట్టేసింది. దానికి ఇంత దారుణంగా ట్రోల్ చేయడము ఎంతవరకు కరెక్టు? మీరే ఆలోచించండి. మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఎవరన్నా ఇలానే మెసేజ్లు పెడితే, మీ ఇంట్లో ఆడపిల్లలను ఎవరైనా ఇలానే టార్గెట్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో ఆడపిల్లలు ఊరుకుంటారా? అట్లా నాకు తెలిసి అమ్మాయిలు చాలా హట్ అయిన విషయాలు ఎన్నో ఉండింటాయి. దాంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయి ఘాటుగా స్పందించింది, అది బూతుల పరంగా తిట్టింది. దాన్ని నేనేం సమర్థిస్తలేదు, ఎందుకంటే బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. కాకపోతే ఆ అమ్మాయి చేసిన తప్పుని మీరు ఇంకా దారుణంగా చూపించడం, వాళ్ళని రోడ్డు మీద పడేసారు. ఎంత దారుణంగా రోడ్డు మీద పడేసారంటే, అరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఓకేనా? ఒక్కరు చేసిన తప్పుకి ఇద్దరు అమ్మాయిలు బలవుతున్నారు, ఓకే? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లయితాయి, రేపు సమాజంలో ఎట్లా తిరుగుతారు, వాళ్ళు ఏం బిజినెస్ చేసుకోగలుగుతారు? ఆల్రెడీ మీరు చేసిన ట్రోల్స్ వల్ల, మీరు చేసిన దీన్ని వైరల్ వల్ల వాళ్ళు ఇన్స్టాగ్రామ్ బిజినెస్ బంద్ చేసుకున్నారు, వెబ్సైట్ బిజినెస్ బంద్ చేసుకున్నారు, వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు, కాంటాక్ట్ అనేది లేకుండా చేసేసుకున్నారు. సో ఒక అమ్మాయి తిట్టినందుకు ఇంత దారుణంగా మీరు చేయడం కరెక్టా? అసలు ఏమనుకొని చేస్తున్నారు మీరు? ఎందుకు ఇంత దారుణంగా ఒడిగడుతున్నారు? ఒక న్యూస్ని మనం ఇంత దారుణంగా చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎంతమంది ఏమి విధంగా మెసేజ్లు పెడితే అంత కోపం రియాక్ట్ అయ్యారేమో, దానికి మీరెందుకు అంత అదవుతున్నారు? అంత దారుణంగా చేసి చూపించాల్సిన అవసరమే లేదు కదా. వీళ్ళు ముగ్గురు పాపం, ఈ ముగ్గురు కూడా ఎంతో కష్టపడి ఆ గొడ్డు కారాన్ని, వాళ్ళు ఆ మసాలాని మంటతో వచ్చిన మాటలు నాకు తెలిసి ఈ అమ్మాయి తిట్టినట్టుంది. అంటే వీళ్ళిద్దరేమో
కొద్దిగా తిట్టలేనట్టున్నారు. ఈ అమ్మాయి కొద్దిగా ఘాటుగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళ హక్కు ఉంటుంది. పెద్దదిగా ఉన్నప్పుడు ఏంటంటే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా మా చెల్లెల్ని ఎందుకెంత అన్నారు, కొద్దిగా అమ్మాయి కొద్దిగా గ్లామర్ ఉంది కాబట్టి ఎంతోమంది మెసేజ్లు బ్యాడ్కి కూడా పెట్టిండొచ్చు. ఎందుకంటే కొద్దిగా వైట్గా ఉంది కాబట్టి కొంచెం డ్రెస్సింగ్ అది కూడా తను కొంచెం గ్లామర్గా వేసుకుంది కాబట్టి ఎంతోమంది ఎన్నో విధాలుగా మెసేజ్లు పెట్టిండొచ్చు. అప్పుడు తన పెద్ద, నాకు తెలిసి ఆ అమ్మాయి పెద్దదై ఉంటుంది కాబట్టి కొద్దిగా ఘాటుగా రియాక్ట్ అయింది. దానికి మీరు ఇంతగానం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి ఎవరు లేరనే, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదనే ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి మాట్లాడిన బూతులే చూస్తున్నారు తప్ప ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎంతమంది అమ్మాయిలను టార్గెట్ చేసిరు, ఎంతమంది మెసేజ్లు పెట్టి ఆ మనోభావానికి ఎంత గురి చేసి ఉంటారు అని ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. మీ వర్షన్ మీకు ఒకటే. చూడండి, అక్కడ తప్పు జరిగిందంటే ఎందుకు తప్పు జరిగిందో కూడా ఆలోచించాలి కదా మనం. మన ఇంట్లో వాళ్ళు నిజంగా ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, తిట్టకుండా గమ్ముకొస్తే అది మన తప్పు అవుతుంది. ఎదుర్కొని తిడితేనే కదా. ఇప్పుడు తిట్టినంత మాత్రం నువ్వు ఎట్లా తిట్టినావు అని చెప్పి టార్గెట్ చేస్తాం మన ఇంట్లో ఆడవాళ్ళని, చేయం కదా. అట్లా నాకు తెలిసి ఈ ఇద్దరు అమ్మాయిలను ఎంతోమంది టార్గెట్ చేస్తే ఈ అమ్మాయి కొద్దిగా ఘాటుగా రియాక్ట్ అయింది. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరన్నా పెడతారు. అబ్బాయిలకు సహజంగా తెలుసు కదా, అమ్మాయిలు కొద్దిగా గ్లామర్ కనబడితే ఆగరు. అట్లాంటిది వీళ్ళ పచ్చడి కలిపేటప్పుడు కానీ లేకపోతే కొద్దిగా బాడీ మనకు కనబడినప్పుడు కానీ వేరే వేరే విధంగా వేరే వేరే విధాలుగా చేస్తుంటారు. ఆ పికిల్ అనేది కానీ కూడా చాలా విధాలుగా అర్థాలు వస్తాయి వాళ్ళకు. నీ పికిల్ చాలా ఎక్కువ, నీ పికిల్కి చాలా అంత రేట్ అవసరమా, అర్థమైందా? పచ్చడి కానొచ్చు కదా, దానికి ఇప్పుడు వాళ్ళు ఒక మాటను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. ఎన్ని విధాలుగా తీసుకుంటే అంత మంచిది. నీ పికిల్స్ చాలా ఎక్స్పెన్సెస్, అర్థమైందా? ఎందుకు అంతగానం రేట్ ఎక్కువ అని వాడు కూడా పెట్టాడు. అసలు ఏంటంటే పద్ధతి, ఇప్పుడు పెట్టినోడు ఏడునోడో తెలియదు కానీ మీరెందుకు అంత రియాక్ట్ అవుతారు, మీరెందుకు అంత అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంత టార్చర్ పెట్టి వీడియోలు పెట్టి ట్రోల్ చేసి వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారా, వాళ్ళ సమాజంలో మళ్ళీ బతకగలుగుతారా? అంత దారుణంగా చూపించాల్సిన అవసరం ఏముంది? దారుణం కదా. మీరు అంతగా చూపించడం వల్ల వాళ్ళు రేపు సమాజంలో ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, రేపు రాబోయే కాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇది కరెక్ట్ కాదు బ్రదర్స్. మీరు చాలామంది లేడీస్ని ఇంత దారుణంగా చూపించడం మనం కరెక్ట్ కాదు. నేను ఒకటే షూట్గా అడుగుతున్నా, ఈ ట్రోల్స్ చేసే ఎవరైతే ఉన్నారో, ఇంతమంది ట్రోల్ చేస్తారో ఆ అమ్మాయిలని, మీరు నిజంగా ఒక రాజకీయ నాయకులను కానీ ఒక మహిళా మండలి అధ్యక్షులను కానీ ఓకే కొద్దిగా బాగా గట్టిగా మాట్లాడే వాళ్ళని కానీ మీరు చేయగలుగుతారా? మీ ఇంటికి వచ్చి బట్టలు ఇప్పి కొడతారు, అర్థమైందా? ఎరా నా కొడుక నన్ను ఏమన్నాడో తెలుసా వాడు ఇంతకుముందు, లేకపోతే ఏం దానికి నేను పెట్టానో తెలుసా, ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారని చెప్పి మరీ అడిగి మరీ వచ్చి కంప్లైంట్లు పెట్టి మిమ్మల్ని బట్టలు ఇప్పి కొడతారు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి ఎవరు వెనక లేరు కాబట్టి, వాళ్ళు ఏం చేసినా కూడా గమ్ముకుంటున్నారు కాబట్టి మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా, వీళ్ళని ఎవరన్నా కానీ ఇప్పటి నుంచి ట్రోల్ చేసినా టార్చర్ పెట్టినా వాళ్ళకి అండగా నేను ఉంటా, అర్థమైందా? వాళ్ళు ఏం సాయం కావాలన్నా కూడా నేను పోతా, వాళ్ళకి హెల్ప్ చేస్తా. మీరు ఇప్పటి నుంచి మాత్రం చేసుడు బంద్ చేయరు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా, ఒక అమ్మాయిని ఏదో మామూలుగా తిట్టిందని ఇంకోరు నాన్ వెజ్ కానీ ట్రాప్ చేస్తున్నారని ఆడు పెద్ద పోటుగాడు ఆయన ట్రాప్ చేయాలి. కొద్దిగా వానికి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాని హెల్ప్ తీసుకుందామనో లేకపోతే చిన్న యాడ్ లాగా ఏదైనా చెప్తాడేమో, ఆ పచ్చడి గురించి ఏమైనా చెప్తాడేమో అని చెప్పి ఆయన వాడిని కూడా ట్రాప్ చేస్తున్నారని, అర్థమైందా? ఎంతకు వస్తే అంత చెప్పి దారుణంగా చేస్తున్నారు. ఒక్కొక్కరికి చెప్తున్నా, ట్రోల్ చేసే నా కొడుకులకు తగ్గించుకోండి. అమ్మాయిలు చాలా వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది, బయట తిరగాల్సి ఉంటుంది, అర్థమైందా? చేసేటోళ్ళని చేయండి. పాపం వాళ్ళు బయటకు వచ్చి ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, అర్థమైందా? వాళ్ళు కష్టపడి వాళ్ళకు వచ్చింది కొద్దిగా గ్లామర్గా తయారయ్యి పచ్చళ్ళు చేస్తున్నారు. దానికి మీరు ఒక చిన్న మెసేజ్ని ఇంత దారుణంగా చేసి చూపిస్తే వాళ్ళ బిజినెస్ అంతా లాస్. వాళ్ళు రేపు సమాజంలో ఇంకో డ్యూటీ చేసుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఏ బిజినెస్ పెట్టుకోలేరు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు ఇంత దారుణంగా మీరు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు? ఎవరు అడిగేటోడు లేడనే బిడ్డ. ఒక్కొక్కరిని చెప్తున్నా, వాళ్ళతోనే పోయి ఒక్కొక్కరిని కంప్లైంట్ పెట్టిస్తా. వాళ్ళని ఎవరెవరైతే టార్చర్ చేస్తారో, ఎవరెవరు ట్రోల్ చేస్తారో అందరి మీద
కంప్లైంట్ పెట్టించి అందరిని లోపడేసేటట్టు చేస్తా. మీరు మాట్లాడుర్రా బయటకు వచ్చి, ఇంకా వేరే ఆడల గురించి మాట్లాడుర్రి. తాటలు తీస్తారు, వాళ్ళకేం అమాయకులు కాబట్టి వాళ్ళని అంత టార్చర్ పెడుతురు. మీరు బయట వాళ్ళకి వచ్చి ఒక్కరినన్నా మాట్లాడుర్రి. శ్రీరెడ్డి అరే ఎన్ని వీడియోలు చేసిందిరా, మీకు అర్థమవుతుందా? శ్రీరెడ్డి ఎన్ని వీడియోలు చేసింది, ఎంత గ్లామర్ చూపించింది, కావాలని ఎక్స్పోజ్ చేసి మరీ వండేది. ఎంతమందిని తిట్టింది. అట్లా మీరు బయటకు వచ్చి అట్లాంటి వాళ్ళని టార్చర్ చేయండి, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కావాలని చేసిన వాళ్ళు. వీళ్ళు పాపం ఏదో వీడియోలు చేసుకొని ఆ మెసేజ్లు పెడుతుంటే ఆ కోపానికి గురై కొద్దిగా ఆ అమ్మాయి పెద్దది కాబట్టి అలా చెల్లెల్ని ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని చెప్పి అనుకోకుండా అదంతా వైరల్ అవుతుందని కూడా వాళ్ళకు కూడా తెలియదు, పాపం తిట్టింది. దాన్ని మీరు ఏదో కొద్దిగా చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ దాన్ని ఇంత దారుణంగా చేసి చూపిస్తే వాళ్ళు రేపు ముగ్గురు ఒకవేళ సూసైడ్ చేసుకున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా అయినా కూడా ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇంతమంది బాధ్యత తీసుకుంటారా? మీరేమైనా వాళ్ళ ప్రాణాలు కట్టిస్తారా? వాళ్ళ పెళ్ళిళ్ళు కాకపోతే మీరేమైనా ఆదుకోగలుగుతారా? ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు? ఒక్కొక్కరిని చెప్తున్నా, తాట తీస్తా. అమాయకులను ఎవరన్నా ఇట్లా టార్చర్ చేసినా లేకపోతే ఇట్లా వైరల్ చేసి మాట్లాడినా కూడా కోసి కారం పెడితే ఒక్కొక్కరికి కొడుకులారు అనుకుంటారేమో. పెద్ద పెద్దలు ఉన్నారురా, పోయి మీకు దమ్ముంటాలని చేయరి. అంతేగాని ఇట్లా టార్చర్ చేసినట్టు ఇంకొకసారి వీళ్ళని ఎవరైనా ట్రోల్ చేసినా కూడా మీ ఆఫీస్లోకి వచ్చి మీ స్టూడియోలోకి వచ్చి కొడతా, గుసాయించి కొడతా అనుకుంటారేమో. ఆడపిల్లల్ని ఇట్లా మామూలుగా ఇంత టార్చర్ పెట్టే ఎవరన్నా ఒడిగడితే మాత్రం ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోరి. ఏమనుకుంటుర్రా మీరు? ఎవరు కనబడితే వాళ్ళని ఇట్లా టార్చర్ చేసుడేనా? పెద్ద పెద్దోళ్ళని చేయరురా మీకు దమ్ముంటే. ఆ అమాయకులను ఎందుకు చేస్తురు? మీ అమ్మలక్కలను తిడితే ఒకటి రారా? సపోర్ట్ చేస్తారా? చేయరా? అట్లా వాళ్ళు ఎవడో ఎంతో మంది అన్నారు కాబట్టి వాళ్ళకి కడుపు కాలి వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు. దానికి ఇంతగానం టార్చర్ చేసేది అవసరమే ఉంది? కరెక్ట్ కాదు ఇది. ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా, ఇప్పటి నుంచి వాళ్ళని ఎవరన్నా ట్రోల్ చేసినా టార్చర్ పెట్టినా ఒక్కొక్కరిని కట్టె పెట్టి లేపుతా. ఉంటా మరి. ఈ వీడియో అయితే కొద్దిగా ఘాటుగానే చెప్పినా నేను, ఎందుకంటే అంత దారుణంగా ట్రోల్ చేసే అవసరం లేదు కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే చూడండి, కంపల్సరీ కామెంట్స్ పెట్టండి. ఉంటా మరి. రైట్.